సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బీజేపీ కేసీఆర్ కుటుంబం కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను డైలీ సీరియల్లా నడిపారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ కి ఒక్కరోజు ముందే అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. అవినీతిపై పోరాడుతున్నామని బీజేపీ, సానుభూతి కోసం బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని సీఎం ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పరిపాలన చూసి ఓట్లేయాలని కోరారు. 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్తామన్నారు. 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం కేసీఆర్ సృష్టించారని, కూతురు కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 100 రోజుల పాలన సంతృప్తికరంగా ఉందన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ లో ఎవ్వరూ మిగలరని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ డ్రామా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు పొంగులేటి. నర్సరీల్లో పండ్ల చెట్లే పెంచాలని, అవి పెంచడం వల్ల కోతుల బెడద తగ్గుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ప్రారంభించారు తుమ్మల. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ విత్తనాలను పరిశీలించారు. ఆ తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో హమాలీలు, వర్కర్స్ కు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల. మార్కెట్కు వచ్చే రైతులను బాగా చూసుకోవాలని, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు మంత్రి. లిక్కర్ కేసులో కవితను 7 రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 23న మళ్లీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని, ఆప్కు 100 కోట్లు అందించడంలో కీలకంగా వ్యవహరించారని వాదించింది ఈడీ. మాగుంట రాఘవ, శ్రీనివాసురెడ్డి, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారని డిమాండ్ రిపోర్టులో తెలిపింది ఈడీ. కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను బలహీనపరచాలని చూస్తే అది వారి భ్రమే అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కవిత కేసు సుప్రీంలో ఉండగానే ఈడీ కస్టడీకి ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనని తెలిపారు సత్యవతి రాథోడ్. కవిత అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిపింది బీఆర్ఎస్. సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమమంటూ నినదించారు. దర్యాప్తు సంస్థలో అనేక ఆధారాలు సేకరించే కవితను అరెస్ట్ చేశారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లిక్కర్ కేసులో ఆప్ మంత్రులు కూడా జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. కవిత అరెస్ట్ ను రాజకీయం చేస్తూ బీజేపీకి అంటగడుతున్నారని, ఇందులో తమ పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు లక్ష్మణ్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. బీఎస్పీకి రాజీనామా చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజనులు తనను క్షమించాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు లేకుండా బీజేపీ ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. భవిష్యత్తులో కేసీఆర్ తో కలిసి నడుస్తా అన్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.